ఆ స్థాయిలోనే చాలా విషయాలు కూడా నేను ప్రతిపాదనలుగా మీ ముందు ఉంచాలని ఆలోచనతో వచ్చిన. భారతదేశము కొట్లాడి కొట్లాడి ఒక ప్రజాస్వామ్య దేశంగా ఎదిగింది. ఈ ప్రజాస్వామ్య దేశం ఎట్లుండాలి అని చర్చ జరిగినప్పుడు అంబేద్కర్ చాలా కీలకమైన ప్రతిపాదనలు చేశారు. మనం అందరం తప్పకుండా ఈ సందర్భంగా చదవాల్సింది ఆయన రాసిన స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనేది. భారత రాజ్యాంగానికి బ్లూ ప్రింట్ లాంటిది. ఆయన అది రాసుకున్నాడు, రేపు భారతదేశం రాజ్యాంగం రాయవలసి వస్తే ఈ రూపకంగా ఉండాలి అని చెప్పి స్టేట్స్ అండ్ మైనారిటీస్ పుస్తకాన్ని రాశాడు. అందులో ఆయన చాలా సూటిగా చెప్పింది ఏంటంటే, భారతదేశానికి రాజకీయ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి వ్యవస్థలు, అంటే ఒక స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వం అనేది ఎవరి జేబు సంస్థగా కాకుండా అందరికీ చెందిన సంస్థగా అది ఏర్పడాలి, అందరికీ చెందిన సంస్థగా అది పెంపొందాలి అని చెప్పి ఆయన ఆశించాడు. మామూలుగానైతే కొంచెం సిద్ధాంత భాష మాట్లాడాలంటే సార్వజనీనమైన సంస్థ, అందరికీ చెందిన, అందరికీ పనిచేసే, అందరి కోసం నిలబడగలిగేటువంటి వ్యవస్థ. అది ఎవరి మధ్యను తారతమ్యాలను గుర్తించదు. ఫలానా అయితే నేను చేస్తా, ఫలానా అయితే నేను పనిచేయను అనే తారతమ్యాలను పాటించవద్దు. అందరినీ సమానంగా గౌరవించాలి. భారత రాజ్యాంగంలో ఏ రాజ్యాంగంలో లేని ఒక మాట ఉంది, సమానంగా గుర్తించటం, గౌరవించటం మాత్రమే కాదు, వాళ్ళు ఇంకో మాట రాసిండ్రు, సమాన రక్షణ కల్పిస్తాము. భారతదేశంలో చాలా కీలకం, ఆ రక్షణ కూడా సమానంగా ఉండటం చాలా అవసరం. మరియమ్మకు లాకప్ వచ్చే చూసినాం, 2 లక్షల దోపిడీ ఆరోపణకు కొట్టి చంపిన సంగతి చూసినాం. సమాన రక్షణ ఎందుకు అవసరమవుతుందంటే అందుకు అవసరమవుతుంది. మీరు ఇక్కడ నల్గొండ దగ్గర మేము మొన్న పోయేస్తుంటా ఉంటే దారిలో మమ్మల్ని ఆపింది, మా భూమి చూసిపోండి. 45 ఎకరాలు 25 ఏళ్ళ నుంచి దున్నుకుంటున్నారు, పట్టాలు ఉన్నాయి. అయితే ఏదో చెరువు కోసం మేము భూమి తవ్వుకుంటాం, భూమి తవ్వుకున్నాక మీరే వాడుకుంటే మట్టే మేము తీసుకుపోతాం, భూమి మీకే ఉంటుంది అన్నారు. అని కూడా కనగల్లు మండలం, ఎడవెల్లి విలేజ్. ఇప్పటికీ వాళ్ళు దున్నుకుంటూనే ఉన్నారు. పట్టాలు వచ్చినాయి, పాస్ పుస్తకాలు కొత్తవి వచ్చినాయి, పాతవి ఉన్నాయి. కానీ బలవంతంగా భూమి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు. ఇది మీది కాదు, అప్పుడే మేము తీసుకున్నాం, మట్టే కాదు భూమి కూడా మాదే అని చెప్పి గుంజుకున్నారు. వాస్తవానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, భూమి మీ అవసరానికి కనుక లేకపోతే ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారో వాళ్ళకి అప్పచెప్పాలి. అది సుప్రీంకోర్టు తీర్పు. కానీ ఆ తీర్పుకు విరుద్ధంగా ఇప్పుడు బలవంతంగా భూమి లాక్కునే ప్రయత్నం, సరే ఒక న్యాయ పోరాటం జరిపే ప్రయత్నం చేస్తున్నాం. కానీ చెప్తున్న సమాన రక్షణ ఎందుకు అంటే అందుకు అవసరమవుతుంది. మరి ఏం చేసిందంటే కేటీ రామారావు గారు పుట్టినరోజు చెట్లు పెట్టకపోతే ఎట్లని భూమి గుంజుకొని చెట్లు పెట్టిండ్రు. ఇక చూడండి ఎట్లుంటుందో ప్రభుత్వ వ్యవహారం. అది దున్నుకుంటూ ఎవరు అంటే ఎక్కువ భాగం అందులో చాకలి కులస్తులు. అట్లా భూమి లాక్కొని చెట్లు పెట్టి కంచె వేసి దాని చుట్టూ భూములకు రాకుండా చేశారు. అంత దుర్మార్గం. సమాన రక్షణ అంటే అర్థం ఏంటంటే అట్లాంటి సందర్భాలలో వాళ్ళు కానీ కేటీ రామారావు కానీ సమానమే, ఇద్దరికి సమాన రక్షణ కల్పించటము అనేది దాని అర్థం. కానీ అది ఆచరణలో మనకు అక్కడ లేదు. అది ఇవాళ భారత రాజ్యాంగంలో పెట్టి ఆ రక్షణ కల్పించాలనేది అంబేద్కర్కున్న ఆలోచన. ఈ సమాన రక్షణ చెరువుల దగ్గర, గుడి దగ్గర, బడి దగ్గర సమానమైనటువంటి అవకాశం, ప్రవేశం కల్పించే అవకాశం, పార్కుల దగ్గర, పబ్లిక్ స్థలాల దగ్గర, ఇవన్నీ ఎందుకు రాసిందంటే భారతదేశంలో లేదు కాబట్టి, గుడి దగ్గర ఇవన్నీ లేవు కాబట్టి రాసి ఈ అన్ని స్థలాలు ఇక మీద పబ్లిక్ స్థలాలే, ఎవరు దీనిపైన గుత్తాధిపత్యం లేదు, అందరికీ సమాన అవకాశం ఉండాలి. ఇట్లా ప్రభుత్వం అనేది ఒక సమానమైనటువంటి అందరికీ సమాన అవకాశాలు కల్పించి సమాన ఎదుగుదలకు తోడ్పడి సమాన రక్షణ కల్పించేటువంటి వేదికగా ఉంటుంది. ఈ వేదికను ఉపయోగించుకొని అందరూ అభివృద్ధి చెందాలి. ఏ రకంగా అభివృద్ధి చెందాలి? ఆదేశిక సూత్రాల్లో రాసింది, ప్రభుత్వం అనేది తన వనరులను అందరికీ సమాన న్యాయం కల్పించడానికి వాడాలి. ఇవాళ మన ప్రభుత్వం ఏం చేస్తున్నది? అత్యధిక భాగము దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ మీద ఖర్చు పెట్టి ఎవరి జేబులు నింపిందంటే మెగా కృష్ణారెడ్డి జేబులు నింపింది. ఇవాళ మెగా కృష్ణారెడ్డి ప్రపంచ కుబేర్ల స్థానం పొందిండు. నీకు ఎట్లొచ్చినాయి ఇన్ని పైసలు, నువ్వు ఎట్లా సంపదవంతంగా
ఎదిగితివి అని అంటే కాళేశ్వరం ప్రాజెక్టు టెండర్ దొరికిందిగా నేను పైకి లేచిపోయినా అని ఆయనే చెప్పుకున్నాడు, నేను అంటున్న మాట కాదు. అంటే ప్రభుత్వాలు ఈ రకంగా సంపదను వాడటానికి వీల్లేదు. భారత రాజ్యాంగం ఏం చేస్తుంది? అసమానతలను రూపుమాపే విధంగా, న్యాయాన్ని పెంపొందించే విధంగా, అందరికీ సమాన అవకాశాలు కలిగే విధంగా తన వనరులను అధికారాలను వాడాలి, అందరి అభివృద్ధి కోసం దోహదపడాలి అని చెప్పి భారత రాజ్యాంగాన్ని రాసింది. అంటే ప్రభుత్వం రావాలి, అందరినీ సమానంగా చూడాలి, అట్టడుగు వర్గాల వాళ్ళు ఎదగటానికి, సమాజంలో పేరుకపోయిన అన్యాయాలను రూపుమాపి సామాజిక న్యాయాన్ని విస్తరించటానికి, ఆర్థిక న్యాయాన్ని విస్తరించటానికి తన అధికారాన్ని వనరులను ఉపయోగించాలని రాస్తే ఆ ప్రయత్నం జరగలేదు. అది జరిగి ఉంటే ఇవాళ పరిస్థితి వేరే రకంగా ఉండేది. ఈ మీటింగ్ పెట్టుకునే అవకాశమే అవసరం కూడా మనకు రాకపోవు. కానీ వాళ్ళ జరుగుతున్నది ఏంటంటే అట్లా లేదు. చదువుకోవడం కష్టం, తల్లిదండ్రులు ఫీజు కట్టలేని పరిస్థితి చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. మీరు చనిపోయిన పిల్లలను చూడండి. మహమ్మద్ షబ్బీర్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పుడు రాసిన సూసైడ్ నోట్లో మొదటి లైన్ ఏంటంటే, నిరుద్యోగమైన ఆత్మహత్యకు మూల కారణం. ఒక్క ఉపాధి చూపలేమానండి. తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే, మన వాళ్ళు పోయిండ్రు ఇంటికి, వాళ్ళతో నేను ఫోన్లో మాట్లాడితే సంతలు జరిగినప్పుడు అక్కడ పోయి బొమ్మలు అమ్ముతారు. వాళ్ళు ఇద్దరు అన్నలు కూడా అదే రకంగా డిగ్రీ చదువుకున్నారు, కానీ బొమ్మలు అమ్ముతున్నారు. ఎదగాలని ఆశ, పేదరికం నుంచి బయటపడాలనే కోరిక. షబ్బీర్ ఏం చేసిండు? దూదేకుల కులం. షబ్బీర్ ఏం చేసిండు? ఏదో ఒక ప్రయత్నం చేసిండు, జాబ్ కోసం చేసిండు. హైదరాబాద్ వస్తే 12,000 దొరికినాయి, పెళ్ళయింది, కుటుంబం నడిపలేని పరిస్థితి, ఊరికి పోయిండు, ఏం దొరకలేదు. అందుకనే ఉత్తరంలో మళ్ళీ లైన్ రాసిండు, చాలా ఆలోచన చేసిన మీదట ఆత్మహత్య తప్ప నాకు ఇంకో మార్గం కనబడలేదు. అంటే ఒక పిల్లగాడు చదువుకొని ఎదగటానికి చేసే ప్రయత్నాలలో ఉపాధిని చూపించలేకపోతే ఏమవుతుందనే దానికి ఆత్మహత్య ఒక సాక్ష్యం. అవి మన కళ్ళెదుట కనబడుతున్నటువంటి సాక్ష్యం. ఈ ఎదుగుదల ప్రభుత్వం చేయలేకపోయింది కాబట్టి ఇవాళ ఈ సదస్సు జరుపుకోవాల్సి వస్తుంది. ఉద్యోగాలు లేవు. ఇదే కాదు, ఖమ్మంలో నాగేశ్వరరావు చేసుకున్నా, మనం అక్కడ పోతే సునీల్ నాయక్తో పాటు వనపర్తికి పోతే అక్కడ కొండలు చేసుకున్న ఆత్మహత్య. ఆయన రాసిన ఉత్తరం చూస్తేనైతే హృదయ విదారకంగా ఉంటుంది. 700 ఉండరు అది చూస్తే, ఆ ఉత్తరం చదివితే. అంతటి స్థాయిలో ఇవాళ పిల్లలు రాలిపోతున్నారంటే కారణం, నువ్వు నీ ఆస్తిపాస్తులను వనరులను ప్రజల కోసం ఉపయోగించట్లేదు. ఉపాధి కల్పన కోసం ఉపయోగించలేమా? 15,000 కంపెనీలు వచ్చినాయి అంటే ఎవరికి నౌకరు దొరికింది? ఇవాళ 2 లక్షల పోస్టులు ఖాళీ ఉంటే 56,000 కుదించి ఈ 56,000 వెంటనే భర్తీ చేస్తామని ఇవాళ ప్రభుత్వం ప్రకటిస్తే ఏదో ఔదార్యం ప్రదర్శిస్తున్నట్టుంటుంది. ఉద్యోగాలు కోటబెట్టిందనేది మన కళ్ళకు కనబడకుండా ఒక జాగ్రత్త పాటిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎన్ని రకాలుగా ఉపాధి చూపించవచ్చు ప్రభుత్వం తలుచుకుంటే. తాను కొనేటువంటి వస్తువులు ఆ వర్గాల నుంచే కొనొచ్చు. తాను కాంట్రాక్ట్లు ఇచ్చేటప్పుడు ఎదుగుదలకు కావాలంటే కాంట్రాక్ట్ ఇవ్వచ్చు. నువ్వు అదే మిషన్ భగీరథ కాంట్రాక్టును ముక్కలు చేసి తలారో ముక్క ఇస్తే, అందరూ కూడా మనకు వాటా ఇస్తే మనం ఎదగలేమా? అదే కాళేశ్వరం ప్రాజెక్టు ముక్కలు చేసి చిన్న తుక్కడాలు చేసి ఎక్కడివి అక్కడ మీరే చేసుకోండి అని ఇస్తే ఖర్చు తక్కువ అవుతుంది, మనం బతుకుతాం కదా, పిల్లలు బతుకుతారు కదా, షబ్బీర్ లాంటి వాళ్ళు బతుకుతారు కదా. కానీ ఎందుకు ఇస్తలేరు అంటే, అందరూ కూడి వాళ్ళే ప్రాజెక్టు కాంట్రాక్ట్ తెచ్చుకుంటే కూడి పంచగా తినొచ్చు, మనతో కూడా పంచగా తినొచ్చు గవర్నమెంటు, వాళ్ళే పంచగా తినొచ్చు. కానీ గవర్నమెంటు మేమే పంచగా తిందామని నిర్ణయించుకున్నది కాబట్టి ఇవాళ మనం ఈ మీటింగ్ పెట్టాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది. చాలా ఇది ప్రతిరోజు ఇవే విషయాలు మనం కొట్లాడుతున్నది. వాళ్ళు మగ్గం పట్టుకొని బతుకుతామంటారు. ఇవాళనే కదా చేనేత కార్మికుల దినం, వాస్తవానికి జాతీయ చేనేత దినోత్సవం ఇవాళ. ప్రభుత్వం కొనొచ్చు, ఎన్ని కర్టెన్లు కొంటారు ఏ ఆఫీస్కు పోయినా కానీ, మనది కూడా కొనొచ్చు కదా. ఎంతమందికి నువ్వు కానుకలు ఇస్తావో ఈ బట్టలు కూడా కానుకలు ఇవ్వచ్చు కదా. నువ్వు టూరిజంలో దీని ప్రమోషన్ ఒక భాగం చేయొచ్చు కదా. చెయ్యరు. థ్రిఫ్ట్ పథకం ఉంటుంది, పైసలు వాళ్ళు పొదుపు చేస్తే గవర్నమెంట్ కొన్ని జోడిస్తే వాళ్ళు బతుకుతారు. కానీ ఆ థ్రిఫ్ట్ పథకము పైసలన్నీ ఇచ్చి
కరోనా కాలంలో మేము పైసలు ఇవ్వలేం, మీ పైసలు మీరు తినండి అని చెప్పి అప్పచెప్పి మళ్ళీ ఇప్పటి వరకు ఆ పథకాన్ని ప్రారంభించలే. ఎవరైనా పైసలు ఎందుకు పోగేసుకుంటారంటే చదువులకు పెళ్లిళ్ళకు అక్కెరకు వస్తాయని పోగేసుకుంటారు. అట్లాంటి పైసలు ఇవాళ మేము మా రోజు తిండి కోసం ఖర్చు పెట్టుకుంటే మాకు ఎంత బాగా అనిపిస్తున్నది అని చెప్పి వాళ్ళు అందరూ కూడా వాపోయింది. కానీ ఎవరు వినలేదు, పట్టించుకోలేదు. ప్రభుత్వం అందుకనే అందరికీ చెందిన సంస్థ గనకైతే అందరి కోసం పనిచేయాలి. అందుకనే అమెరికాలో ఈ ప్రజాస్వామ్యం తొలి రోజుల్లో రాసిన పెద్దలు టామ్ పెయిన్ లాంటి వాళ్ళు అంటారు. తర్వాత అంబేద్కర్ కూడా అదే విషయం చెప్పిండు. ప్రభుత్వము కొంతమంది చేతుల్లో ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటే అది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. ఇవాళ మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. మీటింగ్లకే పర్మిషన్ ఇవ్వనోడు, ధర్నా చౌక్ మూసేసినోడు అదేం ప్రజాస్వామ్యం అయితే చెప్పండి. అది మనం ఇవాళ అనుభవిస్తున్న పరిస్థితి. కొలువుల కోసం మనం ఏదన్నా కార్యక్రమం చేద్దామంటే కూడా అనుమతించినటువంటి సందర్భం మన రాష్ట్రంలో ఉంది. అందుకని ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రభుత్వాలు ఉన్న సంపదను తమ కోసం కొల్లగొడుతున్నాయి, తమ కోసం ఈ సంపదను అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఆ అనుభవించేటప్పుడు ఎవరికి దక్కుతుందంటే పైసలుండి పలుకుబడి ఉన్న వాళ్ళకే దక్కుతాయి, కానీ అందరికి ఎందుకు దక్కుతాయి? రావు కదా. కోకాపేటలో భూములు ఇవ్వాలి దళితులై, గుంజుకొని అమ్మింది వాళ్ళకి మీ కుటుంబం సభ్యులకే అమ్ముకున్నారు తప్ప మనకైతే దక్కలేదు కదా. దందా నడపదలుచుకుంటే మాకెందుకు వస్తాయి? రావు కదా. రావనేదే ఇవాళ మన బాధ. అందుకనే ఇవాళ ఈ మీటింగ్ అనేది అవసరం ఏర్పడుతుందని మనం అడిగేది ఏంటంటే ప్రభుత్వం అందరి కోసం పనిచేయాలి, వనరులు అందరికీ ఉపయోగపడాలి, సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం పెంపొందించే విధంగా భారత రాజ్యాంగంలో రాసింది కదా, దాని ప్రకారం మీ విధానాలను నడపండి అని చెప్పి మనం అడుగుతున్నాం. మీరు పెట్టిన డిమాండ్లన్నీ దానికి వేరు రూపాల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 46, 38 వీటన్నింటిలో ఉన్నది. మీరు తీసి చూస్తే ఇవే కనబడతాయి, ఇంక కొత్తగా ఏం లేవు. గవే మనం ఇవాళ చేయాలని అడగటం అనేది దానికంటే శోచనీయం ఇంకోటి లేదు. భారత రాజ్యాంగం అమలు చేయమని 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఇవాళ మనం అడుగుతున్నాం, అయ్యా మాకు భారత రాజ్యాంగాన్ని అమలు చేయమని. ఇవాళ మనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ అయింది. అది మన పేద ప్రజలకి అణగారిన వర్గాలకు సంబంధించిన డాక్యుమెంట్గా మేనిఫెస్టో లాగా ఇవాళ భారత రాజ్యాంగం మారింది. వాళ్ళ పెత్తనానికి అడ్డం పడుతున్నది కాబట్టి అప్పుడప్పుడు దీన్ని తీసి పారేస్తే బాగుండు అని వాళ్ళ ఆలోచన.